హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? టీలు తాగారా? నేనైతే టీ తాగానండి. రోజు సాయంత్రం పూట టీ తాగను, కానీ ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉండి తాగాను. పొద్దున పూటే ఒకసారి తాగుతాను, ఇక టీ పద్దాకులు తాగను. మా వారైతే ఉదయం సాయంత్రం 2 పూటలా తాగుతారు. నాకు ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉండి టీ అయితే ఇప్పుడే తాగానండి. ఈరోజు ఇంకొక జరిగిన కథ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఆయన కూడా ఏదో మామూలు కూలి పనికి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తా బాగా తాగుడికి అలవాటు పడతాడు. 2 పిల్లలు అనమాట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బాగా తాగుడికి అలవాటు పడి భార్యని రోజు హింసించడం మొదలు పెడతాడు. అతని డబ్బులు ఇంట్లోకి ఖర్చులకి ఇవ్వకపోయింది కూడా కాక, భార్య చేసుకున్న డబ్బులు కూడా తీసేసుకుంటూ ఉంటాడనమాట. ఆ అమ్మాయి రోజు ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటాయి. పిల్లల్ని పట్టించుకోడు, భార్యని పట్టించుకోడు, తాగటం, లేని వ్యసనం అంటూ లేకుండా అన్ని దుర్వ్యసనాలకి అలవాటు పడతాడు. ఇక ఆ అమ్మాయి విసిగిపోయి ఒకరోజు గొడవ అయ్యి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇళ్ళ పక్కన వాళ్ళు అంతా ఇక గుసగుసలాడటం మొదలు పెడతారు. అమ్మో, వచ్చి నెల అయింది ఇంకా వెళ్ళిపోలేదు, ఏందో గొడవ అయిందంట వాళ్ళ మొగుడు పిల్లలకి, ఏం చేసిందో ఏమో అని ఈ అమ్మాయిని సూటి పోటీలుగా అంటాం, ఈ అమ్మాయి ఈయనే తట్టు అంటాం. అట్టా చాలా హింసలు పెడతా ఉంటారు అనమాట అక్కడ ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ, అక్కడ వాళ్ళ అమ్మగారింటి కాడ. ఇక ఆ అమ్మాయి ఏం చేసిద్దంటే, అక్కడికి వెళ్తే అట్టా ఉంది, ఏడకొత్తే ఎట్టా ఉంది, నేను అసలు పిల్లల్ని పెట్టుకొని నేను చనిపోదామని పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట చచ్చిపోతే మాకు ఈ బాధలే ఉండవని విరక్తి చెంది సావటానికని వెళ్తూ ఉంటుంది. ఆమెకి ఒక ఆమె ఎదురొస్తుంది అనమాట. ఎప్పుడో దూర బంధువు ఎదురొచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏడకలేదు అని చెప్పదు. ఈ అమ్మాయి మొహం చూసి ఆమె అనుమానం వచ్చి ఏదో చేసుకోవటానికి వెళ్తుందని ముందుగానే అనుమానం వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా అడిగిద్ది. చెప్పు సరే, నీకేందో చెప్పు, నేను సాయం చేస్తానని అంటది. ఇంకా అమ్మాయి ఏడుచుకుంటూ జరిగిన ఈ విషయాలన్నీ చెప్పిద్ది. ఎట్టా దుర్వ్యసనాలకు అలవాటు పడి తన భర్త చేసినవి అన్నీ చెప్పి, పుట్టింటికి వస్తే పుట్టింటికాడ సూటి మోటి మాటలతో ఇళ్ళకాడోళ్ళు వేధింపులు ఇవన్నీ భరించలేక బతుకు మీద వ్యక్తి కలిగి చనిపోదామని వెళ్తున్నామని చెప్పింది. పిచ్చిదాన్ని, అట్ట చనిపోతాం తప్పు, అట్ట చనిపోతే అందరూ నిన్ను ఇంకొక రకంగా అయినా అనుకుంటారు, నీ మీద జాలి పడరు, నువ్వు చనిపోయావని జాలి పడరు, ఇంకా సూటిపోటి మాటలు మీ తల్లిదండ్రులను కూడా సూటిపోటి మాటలు అంటారు, మీ పిల్ల ఏం చేసిందో చనిపోయింది అది ఇదని వాళ్ళని కూడా హింస పెడతారు. నువ్వు అలా కాదు చేయాల్సింది, బ్రతికుండి నీ పిల్లల్ని నువ్వు పని చేసుకుంటూ నీ పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేయి, అప్పుడు నీ భర్త తప్పు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు అని ధైర్యం చెప్పిద్ది అనమాట. ధైర్యం చెప్పి వాళ్ళు ఉండే దగ్గరికి హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోయిద్ది ఆ అమ్మాయిని. నీ పిల్లల్ని నేను చదివిస్తాను, నువ్వు మా ఇంట్లో పని చేసుకుంటా ఉందుగానని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పని చేసుకుంటా పిల్లల్ని చదివించుకుంటా అమ్మాయి అక్కడే ఉంటుంది. ఇలా మనకు తెలిసిన ఈ అమ్మాయి కథే కాదండి, దేశం మీద ఇలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భర్త తప్పు చేసినా, భార్య తప్పు చేసినా అనేది ఆడవాళ్ళని, ఏం తప్పు చేసిందో భర్త ఎల్లగొట్టాడు అంటారే కానీ భర్తనే మగవాళ్ళని ఏమీ అంటారు ఈ సమాజం. అర్థం చేసుకోవాలి, వాళ్ళు మన ఆడపిల్లలు లాంటి వాళ్ళే, మన అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళే అనకూడదు. ఎవరికైనా కూడా బాధ అనేది వాళ్ళ వరకు వెళ్తేనే అర్థమైద్ది, వాళ్ళు పడే బాధ. ఒకరి బాధ ఒకరికి అర్థం కాదు. అలా అర్థం చేసుకోవాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. కాబట్టి అనుకుంటుంది, ప్రతి అమ్మాయి అనుకుంటుంది, ఆస్తులు లేకపోయినా మంచి మనసున్న భర్త రావాలి అని దేవుణ్ణి ప్రతి ఆడపిల్ల మొక్కుకుంటానే ఉంటుంది. కానీ ఏ అమ్మాయి తలరాత ఎలా ఆ దేవుడు రాశాడు తెలియదు కదా. మంచి భర్త వస్తే బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి జీవితం పూలబాటే. అదే అర్థం చేసుకోలేని దుర్వ్యసనాలు ఉన్న భర్త దొరికితే ఆ అమ్మాయి జీవితం అంతా నరకమే అన్నమాట. అలా నరకం వచ్చిందని బాధపడి సావటం పరిష్కారం కాదు. బ్రతికి ధైర్యంగా పోరాడి ఆ భర్తను మార్చుకోవటమో, లేదా పడలేకపోతే ఈడిపోయి అయినా సరే ధైర్యంగా బతికి పిల్లల్ని పోషించుకొని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేస్తే అప్పుడే అందరూ నీ విలువ అప్పుడు తెలుసుకుంటారు అందరూ. కాబట్టి ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి. ఇలా
సావటానికి మటుకి పూనుకోకూడదు అనమాట. ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎంత కష్టం ఉంటేనో పుట్టింటికి వచ్చింది ఆ అమ్మాయి. అందరు బాగుంటే భర్తను వదిలి ఏ ఆడపిల్ల రాదండి. ఎంతో కష్టం కలిగితేనే పుట్టింటికి వచ్చేది. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని సూటిపోటి బాటలతో ఇళ్ళ పక్కన వాళ్ళు ఇళ్ళ ఎదురోళ్ళు మటుకి తోట లాంటి మాటలతో వాళ్ళని బాధ పెట్టకండి. మన ఆడపిల్ల లాంటిదే అని సానుభూతి చూపించండి, లేదంటే ఉండండి. కానీ మాటలతో హింసలు మటుకు పెట్టొద్దని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. అందరూ ధైర్యం ముందు ధైర్యం గొప్పది. భర్త సరైన వాడు దొరకనప్పుడు ఆడవాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉండాలన్నమాట. ఎందుకంటే భర్తని మార్చుకోవాలి, పిల్లల్ని ప్రయోజకులను చేసుకోవాలి. ఆడవాళ్ళు